మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు దాడి కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. జల్పల్లిలోని నివాసం వద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడంపై ఫహడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తొలుత ఆయనపై BSN 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు దానిని హత్యాయత్నంగా మార్చారు. 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు మంగళవారం వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో కొట్టారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో ఉన్న మైకును లాక్కున్న మోహన్ బాబు ఆయన ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఆ ఛానల్ కెమెరామెన్ కింద పడ్డారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా TUWJ పలు జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. TUWJ రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి మేడ్చల్ జిల్లా కాప్రా ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు రాచకొండ CP ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మోహన్ బాబును అరెస్ట్ చేయాలని CPని కోరారు. మనోజ్ పై దాడి కేసులో మోహన్ బాబు మేనేజర్ కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడిగా ఉన్న వినయ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.